హాయ్ హలో ఫ్రెండ్స్, ఇంకొన్ని మనం ఇప్పుడు జెల్లీ చేద్దాం. ఫస్ట్ ప్యాకెట్లో ఏమో పింక్ కలర్ పౌడర్ ఇచ్చారు, సెకండ్ ప్యాకెట్లో వైట్ కలర్ పౌడర్ ఇచ్చారు. ఈ రెండింటిని కలిపి ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని మనం జెల్లీ చేద్దాం. అందుకని ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇంకొన్ని బౌల్లోకి అన్నీ ట్రాన్స్ఫర్ చేసేసాం మేము ఆల్రెడీ. ఈ బాగా ఒక దాంట్లోంచి వైట్ అని చెప్పాను కదా, వైట్ పింక్ రెండు వస్తాయి. బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి మనకి హాట్ వాటర్ కావాలి ఫ్రెండ్స్. మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు హాట్ వాటర్ బాయిల్ చేసుకుందాం. ఇంకొండి ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాట్ వాటర్ బాయిల్ చేసాం. బాగా హీట్ అవ్వాలి, అంటే పుగలు వస్తాయి కదా, అలా పుగలు రావాలి. అలా హీట్ చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని అక్కడికి తీసుకెళ్దాం. ఇంకొన్ని ఫ్రెండ్స్ హాట్ వాటర్ మనం స్మాల్ క్వాంటిటీలో కొంచెం కొంచెం తీసుకుని ఆ జెల్లీ పౌడర్లో కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి ఫ్రెండ్స్. నేను ఇలా వేస్తేనే అదంతా అలా స్ప్రెడ్ అయిపోయింది. చూడండి ఎలా స్ప్రెడ్ అవుతుందో. కానీ మీరు కొంచెం ఎక్కువ నీళ్ళు వేయాలి. మనం కలుపుకుందాము. కొన్ని 2 స్పూన్లు వేసి కలుపుకుందాము వాటర్. చూసారా ఎలా లాక్కుంటుంది అది. చాలండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కలుపుకుందాము. మనం కలుపుకోయినా అదే మిక్స్ అవుతుంది, కాకపోతే కొంచెం గడ్డి గడ్డిలా ఉంటుంది ఇన్సైడ్. కొంచెం గడ్డిలా అనిపించిందంటే ఇంకొంచెం హాట్ వాటర్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. మాకు కొంచెం గడ్డిలా ఉంది, అందుకని హాట్ వాటర్ అయితే బాగా వేడి చేయాలి ఫ్రెండ్స్. ఇలా వేసుకుంటా కలుపుకున్నారంటే గడ్డలు కదా ఏమీ ఉండవు. మేమైతే ఐస్ క్రీమ్ బౌల్లో వేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మీకు చూపిస్తాము మేము ఎలా చేస్తామో. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. లోపల ఏమీ గడ్డలు ఉండకుండా మిక్స్ చేయాలి. మళ్ళీ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మౌల్స్లోకి మనం షిఫ్ట్ చేసుకుందాం. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇలా షిఫ్ట్ చేసుకోవాలి ఐస్ క్రీమ్ బౌల్స్లోకి. ఇట్లని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అయ్యే జెల్లీ అవుతాయి. ఓకేనా? జెల్లీ అయ్యాక చూపిస్తాను మీకు మళ్ళీ. ఇంకొన్ని ఫ్రెండ్స్ అయిపోయింది జెల్లీ. దీన్ని ఇంకా తినేయడమే. బాగా వచ్చినాయి కదా. ఇది సింపుల్ మెథడ్ ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఓకేనా? బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకి మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.